రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కుమారుడు సాయి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు వేంపల్లిలో ఘనంగా నిర్వహించారు. అఖిల భారత రజక సంఘం జిల్లా అధ్యక్షులు కొండూరు చైతన్య కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అభిమానుల మధ్య కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుని శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేయడంతో పాటు ఆసుపత్రి ఆవరణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సంకేతంగా నిలిచారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సాయి శ్రీనివాస్ రెడ్డి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంటున్న యువ నాయకుడని కొనియాడారు. చైతన్య ఆధ్వర్యంలో ఫస్ట్ గంగమ్మ గుడిలో పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే కేక్ కట్ చేయడం జరిగింది. ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు ఇవ్వడం జరిగింది. అలాగే హాస్పిటల్ ఆవరణంలో చెట్లు పూడ్చడం ఇలాంటివన్నీ జరిగినాయి చైతన్య ఆధ్వర్యంలో. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో మా యొక్క ఎమ్మెల్సీ కుమారుడు సాయి శ్రీనివాస్ రెడ్డి జరుపుకోవాలని, ఇలాంటి అభిమానులు ఎంతోమందిని తయారు చేసుకోవాలని నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరి మహానేత పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి యొక్క కుమారుడు అడ్వకేట్ శ్రీ భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి ఒక విద్యావేత్త. అలాంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు ఈరోజు జరుపుకోవడం, గవర్నమెంట్ హాస్పిటల్ నందు అందరికీ ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ ప్యాకెట్ డొనేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా గంగమ్మ గుడిలో, వేంపల్లి గంగమ్మ గుడిలో పూజలు నిర్వహించి తర్వాత ఇక్కడ నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి ఇంత ఘన విజయం చేసినందుకు గాను అందరికీ ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఇలాగే సాయి శ్రీనివాస్ రెడ్డి మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ దేవదేవుడు